కొన్ని మాదిరి సమస్యలు సాధిద్దాం. రెండు స్వరూప త్రిభుజాల అనురూప మధ్యగతాల నిష్పత్తి 2:3 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. ABCDEF రెండు స్వరూప త్రిభుజాలు కాబట్టి అనురూప భుజాలు ఒకటే నిష్పత్తిలో ఉంటాయి. కానీ అలాంటప్పుడు మనం క్రిందటి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఏమనంటే అప్పుడు మధ్యగతాలు అనురూప మధ్యగతాలు కానీ అనురూప ఎత్తులు కానీ లేకపోతే అనురూప కోణాల సమద్విఖండన రేఖలు కానీ అవి కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి, భుజాల నిష్పత్తిలోనే ఉంటాయి అని అంచేత ఇప్పుడు మనకి AL/DM = 2/3 అని ఇచ్చారు. అందువల్ల దేర్ఫోర్ భుజాల నిష్పత్తి కూడా టూ 2:3. కానీ భుజాల నిష్పత్తి R అయితే వైశాల్యాల నిష్పత్తి R² అని కూడా తెలుసుకున్నాం మనం. అందువల్ల వైశాల్యాల నిష్పత్తి (2/3) అంటే 4/9 అంటే 4:9. కాబట్టి వైశాల్యాల నిష్పత్తి వచ్చి 4:9. వృత్త వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు, OD = 2 సెంటీమీటర్లు అయితే BD రేఖ, DA రేఖ, ACB చాపములచే ఆవరించబడిన వైశాల్యాన్ని కనుగొనండి. ఇప్పుడు వ్యాసార్థం 3.5 కాబట్టి OB 3.5, OD వచ్చి 2. ఇది కనుక్కోవాలి మనం. దీనికి ఏం చేద్దామంటే మొత్తం వృత్తంలోని చతుర్థాంశపు వైశాల్యం కనుక్కొని దానిలోంచి ఈ త్రిభుజ వైశాల్యం OBD త్రిభుజ వైశాల్యం తీసేద్దాం. కనుగొనవలసిన వైశాల్యం = చతుర్థాంశపు వైశాల్యం మైనస్ త్రిభుజం OBD వైశాల్యం. ఇప్పుడు మొత్తం వృత్తం నిండా ఉంటే దాని వైశాల్యం πr² అంటే π ఇంటూ ఇక్కడ R అంటే 3.5. ఇది ఫుల్ వృత్తం యొక్క వైశాల్యం. దీనిలో చతుర్థాంశమే తీసుకోవాలి కాబట్టి 1/4 π ఇంటూ 3.5² ఇది చతుర్థాంశ వైశాల్యం వచ్చింది. దానిలో నుంచి మైనస్ ODB, ఇది లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ 3.5 ఇంటూ 2 కాబట్టి ఈ హాఫ్ ఈ 2 కొట్టుకుపోతాయి. అదే 3.5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 కామన్ తీస్తే 3.5 ఇంటూ 1/4 ఇంటూ 22/7 ఇంటూ 3.5 మైనస్ 3.5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ఇంటూ ఈ 7 ఇందులో
0.5 times. So 22 into 0.5 by 4. 22 into 0.5 అంటే 11. 11 by 4 minus 3.5 అంటే 7 by 2. 11 by 4 minus 7 by 2. 3.5 into ఇంతకుముందు ఇక్కడ 3.5 కామన్ తీసి మళ్ళీ ఇక్కడ 3.5 రాశా. అది ఇప్పుడు సరి చేసి 1 వేశాను. సో ఇక్కడ 3.5 ఇంటూ 11/4 మైనస్ 1. 3.5 ఇంటూ 7/4. దాన్ని సింప్లిఫై చేస్తే 24.5/4. దీన్ని ఇంకా కావాలంటే 245/40. 5 క్యాన్సిల్ చేస్తే 49/8. ఒక రైట్ సర్క్యులర్ కోన్ యొక్క భూమి వైశాల్యం 78.5 స్క్వేర్ సెంటీమీటర్లు, దాని ఎత్తు 12 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం ఎంత? మనకు రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఏమిటి? రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఒక వృత్తం, ఇది భూమి. గాలిలో ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని సరిగ్గా ఈ సెంటర్కి దగ్గర ఈ సర్కిల్కి పర్పెండిక్యులర్గా ఉండే పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుండి సర్కిల్ మీద అన్ని బిందువుల్ని కలిపితే ఏర్పడేదే కోన్. అలాంటి కోన్ని రైట్ సర్క్యులర్ కోన్ అంటారు. అలా సెంటర్ పాయింట్ మీదకి లేకుండా ఎట్లానో తీసుకొని దీనికి సర్కిల్ మీద అన్ని పాయింట్లు కలిపితే ఆ వచ్చేదాన్ని ఒట్టి కోన్ అంటారు, లేకుంటే సర్క్యులర్ కోన్ అంటారు. సో వైశాల్యంకి సూత్రం తెలుసు మనకు, 1/3 πr²h. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1/3 πr² ఇంటూ h. ఇప్పుడు భూమి వైశాల్యం అంటే ఏమిటి అంటే ఆ కోన్ యొక్క భూమి ఏదైతే ఉందో అది ఒక సర్కిల్, ఆ సర్కిల్ యొక్క వైశాల్యం ఇచ్చారు. కానీ ఆ సర్కిల్ యొక్క వైశాల్యమే πr². కాబట్టి ఈ విలువ 78.5 ఇంటూ హెచ్. హెచ్ ఎంత? 12. 1/3 ఇంటూ 78.5 ఇంటూ 12. 4 ఇంటూ 0.5 2. 280 280 32 312 312 ప్లస్ 314 క్యూబిక్ సెంటీమీటర్స్. కాబట్టి అంతేగాని ముందు మళ్ళీ ఆరు కట్టుకోవడం, ఆరు కట్టి మళ్ళీ ప్రతిక్షేపించడం అలా చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఆరు కట్టచ్చు విడిగా. ఇప్పుడు ఇది πr² కాబట్టి దీనిలో పై వాల్యూ పెట్టి ఆర్ వాల్యూ కట్టుకొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాక మళ్ళీ మీరు πr² ఇక్కడ లెక్కేసుకోవాల్సిందే. అంచేత దీన్ని ఇలాగే ఉంచి చేయడం మంచిది. 4 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన దీర్ఘఘనం. దీర్ఘఘనం అంటే మామూలు పెట్టె లాంటిది. పొడవు వెడల్పు ఎత్తు 3 కొలతలు ఉంటాయి దానికి. ఆ కొలతలు 4 6 9 అని ఇచ్చారు. ఇంతే ఘన పరిమాణం కలిగిన మరొక ఘనం ఉందిట, దాని భుజం ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. సో ఘనం యొక్క భుజం ఏ అనుకోండి. అప్పుడు ఘనం యొక్క ఘన పరిమాణం a³ అవుతుంది. కానీ ఇది ఈ దీర్ఘఘనం యొక్క వైశాల్యానికి సమానమని ఇచ్చారు. అంటే a³ = 4 × 6 × 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2 × 3 కింద రాసి ఆ 2 ఇందులోకి 3 ఇందులోకి తీసుకెళ్తే 8 × 27, దట్ ఈస్ 2³ × 3³ = 6³. Therefore a is equal to 6.
కాబట్టి ఆ ఘనం యొక్క కొలత 6 సెంటీమీటర్లు అన్నమాట. ఒక పేక ముక్కల సెట్ నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే దాని మీద ప్రధాన సంఖ్య ఉండటానికి సంభావ్యత ఎంత? పేక ముక్కల సెట్లో 52 ముక్కలు ఉంటాయి, 52 కార్డులు ఉంటాయి. ఆ 52 కార్డుల్లో ఏదో ఒకదాన్ని బ్లైండ్గా తీశారు. బ్లైండ్గా తీస్తే ప్రధాన సంఖ్యలు రావడానికి అసలు అంకెలు ఉండేవి ఏంటి? 2, 3, 4, 5 వగైరా 9 వరకు ఉంటాయి అంకెలు. 10 కూడా ఉంటాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10లో ప్రధాన సంఖ్యలు ఏమి? 2, 3, 5, 7. ఇంకా మిగతావి ప్రధాన సంఖ్యలు కాదు. అంచేత ఈ 4 అంకెల్లో ఏదో ఒక అంకె ఉండాలి ఆ కార్డు మీద. కానీ 2ని కలిగిన కార్డులు 4, 3ని కలిగిన కార్డులు 4, 5ని కలిగిన 4, 7ని కలిగిన 4. కాబట్టి మొత్తం 16 కార్డుల మీద ప్రధాన సంఖ్యలు ఉంటాయి. కాబట్టి మనకు ఫేవరబుల్ ఘటనలు, అనుకూల ఘటనలు 16 బై మొత్తం ఘటనలు అంటే 52 కార్డులో ఏదో ఒక కార్డుని తీస్తే అది ఏ కార్డు అయినా కావచ్చు. కాబట్టి మొత్తం అంటే 52, 16 బై 52. అదే కనుగొనవలసిన సంభావ్యత. ఈజ్ ఈక్వల్ టు 16 బై 52. 4 క్యాన్సిల్ చేస్తే 4 బై 13. కాబట్టి మనకి ఆన్సరు 4 బై 13. రెండు నాణెములను ఏకకాలంలో ఎగురవేసినప్పుడు కనీసం ఒక నాణెం మీద బొమ్మ కనబడటానికి సంభావ్యత ఎంత? అంటే ఒక నాణెం మీద బొమ్మ కనపడినా పర్వాలేదు, రెండింటి మీద బొమ్మ కనపడినా పర్వాలా. దీనికి వాళ్ళు అడిగిన ఈవెంట్కి ప్రాబిలిటీ డైరెక్ట్గా కట్టడం కన్నా ఇండైరెక్ట్గా కట్టడం తేలిక. అసలు నాణెం మీద బొమ్మ కనపడకపోవడానికి ఏ నాణెం మీద బొమ్మ పడకపోవటానికి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అసలు బొమ్మే పడకూడదు కాబట్టి 2 టైలే పడాలి, 2 బొరుసే పడాలి. 2 బొరుసే పడాలంటే 2 బొరుసు ఒకటే రకంగా పడగలదు. కాబట్టి ఫేవరబుల్ది 1. మొత్తం ఎన్ని రకాలుగా పడవచ్చు? హెచ్హెచ్ 2 హెడ్సే, హెచ్టి ఇది హెచ్ అక్కడ టీహెచ్ ఇది టైలు అది హెడ్, 2 టైల్స్. కాబట్టి 4 రకాలు. ఇప్పుడు కనుక్కోవాల్సింది దీనికి కాంప్లిమెంట్ కాబట్టి కనుగొనవలసిన సంభావ్యత (1-1/4) దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. దీన్నే డైరెక్ట్గా చేయాలంటే ఏం చేస్తాము అంటే మొత్తం హెచ్హెచ్ హెచ్టి టీహెచ్ టీటీలలో మొదటి 3 ఘటనలు అనుకూలమైనవి. ఎందుకంటే ఒకదాని మీదన్నా కనీసం హెచ్ ఉంది కాబట్టి ఫేవరబుల్వి 3.
మొత్తం 4. కాబట్టి కావలసిన సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 3/4. 20 మంది బాలురు 10 మంది బాలికలు గల ఒక తరగతిలో బాలుర సగటు మార్కు 56 కాగా బాలికల సగటు మార్కు 58. తరగతి మొత్తానికి సగటు ఎంత? ఇరవై మంది బాలురికి యావరేజ్ ఎంత? 56. కాబట్టి బాలుర మొత్తం మార్కులు ఈజ్ ఈక్వల్ టు 20 × 56. 1020. 1120. బాలికల మొత్తం మార్కులు వాళ్ళు 10 మందికి యావరేజ్ 58. కాబట్టి 10 × 58 580. సో తరగతి మొత్తం మార్కులు ఇది యాడ్ చేస్తే 1700. 1700 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 30 మందికి వచ్చాయి. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 30. దేర్ఫోర్ తరగతి సగటు ఈజ్ ఈక్వల్ టు 170/3. కింది సాంఖ్యక దత్తాంశానికి బహుళకం మోడ్ ఎంత? ఇక్కడ ఎక్స్ విలువలు ఇచ్చారు 5, 10, 15, 20, 25. ఇదేమో ఈ 5 ఎన్నిసార్లు తీసుకుంది? ఎక్స్ 7 సార్లు. 10 12 సార్లు తీసుకుంది. 15 20 సార్లు తీసుకుంది. 20 16 సార్లు తీసుకుంది. 25 4 సార్లు తీసుకుంది. సో అత్యధికమైన ఫ్రీక్వెన్సీ ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. అత్యధికమైన ఫ్రీక్వెన్సీ 20 కాబట్టి ఆ 20 సార్లు ఏ వాల్యూ వచ్చిందమ్మా? 15 వచ్చింది. కాబట్టి బహుళకం ఈజ్ ఈక్వల్ టు 15. బి సి డిఐ ఏబిసిడీల సగటు మధ్యగతం రెండు 0కి సమానం అయితే కింది వానిలో ఏది నిజం? 1 b² ఈజ్ ఈక్వల్ టు c². 2 a² ఈక్వల్ టు d². ఏ b c d అని ఇచ్చాడు. సగటును మధ్యగతం రెండు కూడా 0కి సమానం అన్నాడు. ఈ రెండు ప్రతిపాదనలో ఏది నిజమో ఏది కాదో, రెండు నిజమో రెండు అబద్ధమో చెప్పాలి. సగటు 0 కాబట్టి 4 × 0 వేస్తే వాటి మొత్తం వస్తుంది a + b + c + d. కానీ 4 × 0 అన్నా 0నే కాబట్టి a + b + c + d ఈజ్ ఈక్వల్ టు 0. ఇక మధ్యగతం కట్టాలి.
ఇక్కడ మొత్తం 4 అంశాలు ఉన్నాయి. 4ట్లో మధ్యగతం అంటే ఇది 4 సరిసంఖ్య కాబట్టి మధ్యది లేదు. కాబట్టి ఈ మధ్య జత యొక్క యావరేజ్ మధ్యగతం =0 కాబట్టి b+c/2 =0 అంటే b+c 0. b+c 0 కాబట్టి b -c అంటే b² = c². కాబట్టి 1 నిజం. ఇప్పుడు మనకి b+c 0 అని తెలుసు, a+b+c+d కూడా 0 అని తెలుసు. దీని నుంచి a+d = a+b+c+d -b+c 0 - 0 అంటే 0. కాబట్టి a+d = 0 అంటే a -d మళ్ళీ స్క్వేర్ చేస్తే a² = d². దీని నుంచి 2 కూడా నిజం. కాబట్టి 1, 2 రెండు నిజాలే. log base 3 of square root of 3 into square root of 3 into root 3 యొక్క విలువ ఎంత? ఈ root of 3 root of 3 root 3 is equal to root of 3 into square root of square root సింబల్ బదులు పవర్ హాఫ్ రాద్దాం. 3 into ఈ రూట్ 3 అంటే 3 to the power of half whole to the power of half. This is equal to square root of 3 into ఇది 3/1 ఇది 3/2 మొత్తం వచ్చి 3/3/2 3/3/2 whole power half square root of 3 into 3/2 whole power half 3/1/4. ఇది 3/1 ఇది 3/1/4 మొత్తం 3/1 + 1/4 అంటే 3/5/4 root of 3 to the power of 5/4. That is equal to 3 to the power of 5/4 whole power half 3 to the power of 5/8. కాబట్టి మనం అడిగింది log 3 to the power of 5/8 base 3 is equal to 5/8. ఇది ఆన్సర్. ఈ లెక్కనే ఏం చేసామన్నమాట, సూక్ష్మీకరణ ద్వారా మొత్తం 3 యొక్క పవర్ కింద రాసాం. ముందు ఈ లోపల √3 అది 3/2 మళ్ళీ 3 into 3/2 అంటే అది 3/3/2 అయింది. అలా రిపీటెడ్గా మనం స్టెప్ వైజ్ సింప్లిఫై చేసుకుంటూ వచ్చి మొత్తం ఈ అంకె వచ్చి 3 to the power of 5/2 అని తేల్చాం. తేల్చాక లాగరిథం వచ్చి 5/8. 3 into 5 into 7 into 11 into 501 into 173 plus 35 ఇది ప్రధాన సంఖ్య అవునా కాదా? ఈ లెక్క చేసేటప్పుడు బిగినర్స్కి టెంప్టేషన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అంతా కనుక్కోవడం. ఈ ప్రోడక్ట్ అంతా కనుక్కొని ఏదో ఇంత పొడుగాటి నెంబర్ వస్తే దానికి 35 యాడ్ చేసి మళ్ళీ అది ప్రధాన సంఖ్య అవునా కాదా పరీక్షించడం, మళ్ళీ చాలా పెద్ద అంకె కాబట్టి మళ్ళీ అదొక కష్టం. ఇలాంటి లెక్క ఇచ్చాడు అంటేనే దీనిలో ఏదో కిటుకు ఉందన్నమాట. దీని వంక జాగ్రత్తగా చూస్తే కనుక మీకు ఇక్కడ 7 ఫ్యాక్టర్ కనబడుతుంది, ఇక్కడ 5 ఫ్యాక్టర్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. 5 into 3 into 7 into 11 into 501 into 173 plus 7 రాసేస్తే ఇప్పుడు ఈ మొత్తం అంకెకి 5 ఒక కారణాంకం, ఇది ఒక కారణాంకం, ఇది ఎట్లాగో 1 కాదు, చాలా పెద్ద అంకె కాబట్టి 2 అంకెలు లబ్ధం కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు.
ఇప్పుడు ముందు ఒక ఉదాహరణ తీసుకుని చూద్దాం. ఇప్పుడు 12, 26 ఉందనుకోండి. 12, 26 తీసుకుంటే వీటి ఎల్సిఎం ఎంత అంటే 2 × 6 × 13 తీసుకున్నాం అనుకోండి. 2 × 6 × 13 తీసుకుంటే ఇది 12కి మల్టిపుల్. 2, 6, 12, 12 × 13 కాబట్టి దీన్నే ఈ 2, 13 క్లబ్ చేసి 6 × 26 కింద చూస్తే 26 కూడా మల్టిపుల్. కాబట్టి ముందు ఇది కామన్ మల్టిపుల్ ఆఫ్ 12 and 26. అంతేకాకుండా ఇది స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పాలి. ఇది స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ ఎందుకు అవుతుంది అంటే ఇంతకన్నా చిన్న కామన్ మల్టిపుల్ ఉందనుకోండి. ఇంతకన్నా చిన్న కామన్ మల్టిపుల్ ఉంటే దాన్ని 12 భాగించాలి. దాన్ని 12 భాగించాలి కాబట్టి 2 భాగించాలి. 6 కూడా 12 భాగించాలి కాబట్టి 12 భాగించాలి. 26 కూడా భాగించాలి. 12 భాగించాలి కాబట్టి ముందు అది 12 యొక్క మల్టిపుల్. అంతేకాకుండా 26కి మల్టిపుల్ కాబట్టి 13కి కూడా మల్టిపుల్. కానీ 12, 13లో కామన్ ఏం లేవు. అంచేత 12, 13 కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఇదే ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తే మనకు P1, P2, Pnలో ఏమీ కామన్ లేవు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నాడు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు కానక్కర్లేదు. కాకపోతే ఇలాగ 12, 35 తీసుకున్నాం అనుకోండి. ఇది ప్రధాన సంఖ్య కాదు, ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది 7 5లు, ఇది 4 3లు. అయినా సరే సాపేక్షంగా ప్రధానం. ఈ రెండింటికి కామన్గా ఏమీ లేవు. అలాంటప్పుడు వాటి ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. P1, P2, Pn అంటే వాటి లబ్ధం. 2 log 3 + 3 log 5 + -5 log 2 = log A అయితే A విలువ 2 log 3 + 3 log 5 -5 log 2 = 2 log 3ని log 3² ప్లస్ 3 log 5ని log 5³ మైనస్ 5 log 2ని log 2⁵ అని రాసుకోవచ్చు. log 3² అంటే 9 ప్లస్ log 125 మైనస్ log 32 = log A plus log B, log AB minus log 32. Log A minus log B, log of A by B, log 9 × 125 by 32. Log కాబట్టి ఏ విలువ A = 1125/32. NA = 6, NB = 4. అయితే N A ఇంటర్సెక్షన్ B ఎంత? N A యూనియన్ B అంటే A యూనియన్ Bలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య 8. Aలో ఉన్న మూలకాల సంఖ్య 6, Bలో 4 మూలకాలు ఉన్నాయి. A ఇంటర్సెక్షన్ Bలో ఎన్ని ఉన్నాయి? మనకి ఈ ఫార్ములా తెలుసు. N of A యూనియన్ B = NA
ప్లస్ ఎన్బి మైనస్ ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్. ఇందులో తెలిసిన 3 ప్రతిక్షేపిస్తే 8 ఈజ్ ఈక్వల్ టు 6 + 4 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. మొదటి రకం ఏంటంటే ఫ్యాక్టరైజ్ చేయటం. 4 9 36. ఇది -6 కింద స్ప్లిట్ చేద్దాం దీన్ని. సో 2x ఇంటూ 2x - 3 మైనస్ 3 ఇంటూ 2x - 3. సో 2x - 3 హోల్ స్క్వేర్. కాబట్టి మూలాలు 3/2, 3/2. ఇలాగైనా చేయొచ్చు. లేదంటే ఈ 4x² - 12x + 9ని 4x² మైనస్ 2 ఇంటూ 2x ఇంటూ 3 ప్లస్ 3² అని చూడగానే గుర్తుపెడితే ఇది 2x - 3 హోల్ స్క్వేర్. దీని నుండి అయినా వేసేయచ్చు ఇలాగా. ఇక ఏది తోచలేదు అనుకుంటే -b + r - b² - 4ac/2a ఆ ఫార్ములా వేస్తే -b 12 + r - b² 144 -4ac -4 ఇంటూ 4 ఇంటూ 9/2a 8. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 + r మైనస్ ఇది మల్టిప్లై చేస్తే కూడా మనకు 144 వస్తుంది. ఆ 144 ఈ 144 క్యాన్సిల్ అయిపోతాయి. 12 + r - 0/8 = 12/8. పైన కింద 4 కొట్టేస్తే 3/2. అయితే మరి ఒకటే మూలం వచ్చింది ఏమిటి అని అనుమానం రావచ్చు. ఒకటే మూలం రాలా. ఇక్కడ ప్లస్ పెట్టినప్పుడు ఒక మూలం, మైనస్ పెట్టినప్పుడు ఒక మూలం, అవి 2 సమానమైనవే. 2 వచ్చాయి అనుకుంటే 3/2 3/2 అని రాస్తాం ఆన్సర్. ఇప్పుడు ఇచ్చిన బహుపది ప్రామాణిక రూపంలో లేదు. అంటే ప్రామాణిక రూపం అంటే ax² + bx + c రూపంలో ఉంటాం. దీన్ని ప్రామాణిక రూపంలో రాసుకుందాం. ఇచ్చిన బహుపదిని ప్రామాణిక రూపంలో రాయిగా x² - bx - p - c. ఇప్పుడు ఇది ఇచ్చిన బహుపది. ఈ బహుపదికి మూలాలు ఆల్ఫా బీటాలు అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? మూలాల మొత్తం యొక్క నెగిటివ్. ఇక్కడ -p ఉంది. -p అనేది మూలాల మొత్తానికి నెగిటివ్. అంటే మూలాల మొత్తం వచ్చి p. ఇక్కడ ఉండేది మూలాల లబ్ధం, ఆల్ఫా బీటా అన్నమాట. మూలాల లబ్ధం ఇక్కడ ఉంటుంది. కాబట్టి -p + c = ఆల్ఫా బీటా. కానీ మన కట్టమని ఈ విలువ కట్టమన్నాడు. మనకు ఆల్ఫా + బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు. ఆల్ఫా + 1 ఇంటూ బీటా + 1 దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా + బీటా + 1. ఆల్ఫా బీటా వచ్చి -p + c ప్లస్ ఆల్ఫా + బీటా వచ్చి p + 1. సో ఇక్కడ -p + p కొట్టుకుపోతుంది.
ఈ 1 1 అలా ఉంటుంది, 1 మైనస్ సి. కాబట్టి ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సి. ఈ లెక్కని హడావిడిలో చాలామంది తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే ఇక్కడ లబ్ధం ఉంటుంది, అంచేత లబ్ధం పి, కానీ లబ్ధం 7 అని ఇచ్చాడు కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 7 అని చెప్తారు. ఎందుకు తప్పు అవుతుందంటే అది ఇదో ఇక్కడ 9 ఉన్న సంగతి మర్చిపోయి ఇక్కడ 1 ఉందనుకొని చెప్తారు. ఇక్కడ 9 ఉంది, అందుకని మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న నంబరు బై ఇక్కడ కోఎఫిషియంట్ పి బై 9, కానీ అది 7 అని ఇచ్చాడు. దేర్ఫోర్ పి బై 9 ఈక్వల్ టు 7 ఆర్ పి ఈజ్ ఈక్వల్ టు 63. ఇదొక సమీకరణం, ఇదొక సమీకరణం. ఈ రెండు సమీకరణాలకి ఉమ్మడి సాధనం ఉండకూడదు అంటే కే విలువ ఎంత కావాలి? మనం వీటిని ఈక్వేషన్స్ రూపంలో ఊహించుకోవడం కన్నా జామెట్రిక్గా వీటిని లీనియర్ ఈక్వేషన్స్ కింద ఊహించుకుంటే తేలిగ్గా వస్తుంది. ఇదొక లైను, ఇదొక లైను. ఈ రెండు ఈక్వేషన్లకి కామన్ సొల్యూషన్ లేకపోవడం అన్నా, ఈ రెండు లైన్స్కి కామన్ పాయింట్ లేకపోవడం అన్నా ఒకటే. ఇదొక లైను, ఇదొక లైను. రెండు లైన్స్కి ఎప్పుడు కామన్ పాయింట్స్ ఉండవు అంటే అవి సమాంతరంగా ఉండాలి. ఇలా సమాంతరం, దేనికదే సమాంతరం. ఇదే లైన్ రెండుసార్లు రాసుకుంటే ఈ పాయింట్లు అన్నీ ఉమ్మడే వాటికి, అందుకని మళ్ళీ ఒకటే ఈక్వేషన్ కాకూడదు అవి. కాబట్టి రెండు కండిషన్లు, ఆ రెండు లైన్లు సమాంతరం కావాలి, అంతేకాకుండా ఆ రెండు లైన్ల ఈక్వేషన్లు ఒకటే కాకూడదు, రెండు వేరే వేరే లైన్లు కావాలి. సో ముందు సమాంతరం కావడానికి ఈ కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సరే, కాన్స్టెంట్ పదాలు రెండింటికి రైట్ సైడ్ ఉంటే నష్టమేం లేదు, ఇలాగ ఉంచేసి వేసేయచ్చు. సో 2k minus 1/3 is equal to k minus 1/1 వేస్తే అప్పుడు సమాంతరం అవుతాయి. అవి సమాంతరం అవుతాయి కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2k minus 1 ఈక్వల్ టు 3k minus 3. ఈ -3 ఇటు తీసుకొస్తే 3 minus 1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3k నుంచి ఈ 2k అటు తీసుకుపోతే k. సో k విలువ 2. k విలువ 2 అయినప్పుడు ఆ రేఖలు ఏమవుతాయి? ఒకటేమో 3x + y ఈక్వల్ టు 1, మరొకటి k బదులు 2 పెట్టాం కాబట్టి ఇది 3x + y ఈజ్ ఈక్వల్ టు 2 4 జోడిపోతే 3. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి వంక చూస్తే y = mx + c రూపంలో రాసుకుంటే ఇదేమో y = -3x + 1, ఇదేమో y = -3x + 3. సో రెండింటికి y ఇంటర్సెప్ట్ తేడాగా ఉన్నది. రెండు రేఖలకు y అక్షం మీది ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండం, వేరు కాబట్టి అంతర్ఖండాలు వేరుగా ఉన్నాయి కాబట్టి అవి ఒకే లైన్ కాదు, అవి ఒకే రేఖ కాదు. కాబట్టి ఇలాంటి రెండు వేరు సమాంతర రేఖలు, దేర్ఫోర్ వాటికి ఉమ్మడి బిందువు లేదు. కాబట్టి మన కనుక్కోమన్న k వచ్చి 2. ఇప్పుడు వైశాల్యాలు 9:4 నిష్పత్తి. (3/2) కాబట్టి అనురూప భుజాల నిష్పత్తి
అనురూపు భుజాల నిష్పత్తి మూడు బై రెండు. మూడు బై రెండు. ఇప్పుడు ఇక్కడ ఈ ఏబిసి త్రిభుజంలో, ఇది క్యూఆర్పి త్రిభుజంలో పిఆర్కి అనురూపంగా ఇక్కడ ఉండేది ఏమిటి? పిఆర్ భుజానికి ఏబిసిలో అనురూప భుజం ఏది? పిఆర్. పికి కరస్పాండ్ అయ్యే పాయింట్ సి, ఆర్కి కరస్పాండ్ అయ్యే పాయింట్ బి, అంచేత సిబి. కాబట్టి పిఆర్ బై సిబి బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2. కానీ ఇందులో బీసీ విలువ తెలుసు మనకు 15 అని. బీసీ విలువ 15. దేర్ఫోర్ 15 బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2. పిఆర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 3PR ఈజ్ ఈక్వల్ టు 30. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. మూడు భుజాల పొడవులు A √3A మరియు √2A అయితే గరిష్ట పొడవు కలిగిన భుజానికి ఎదురుగా నుండు కోణం ఎంత? ఇప్పుడు ఇక్కడ A √3A √2A ఇవి చూడంగానే మీకు ఒక విషయం తోస్తే లెక్క వెంటనే సాధించబడుతుంది. దీని స్క్వేర్ A², దీని స్క్వేర్ 2A², యాడ్ చేస్తే 3A², అది దీని స్క్వేర్. సాధన A² ప్లస్ √2A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3A హోల్ స్క్వేర్. కాబట్టి త్రిభుజం లంబకోణ త్రిభుజం అని ఆ త్రిభుజపు కర్ణం గరిష్ట పొడవు కలిగి ఉంటుందని దానికి ఎదుటి కోణం (90°) స్పష్టం. అంచేత మన అడిగిన కోణం 90°. ఈ రెండు సమాంతరంగా ఉండేట్లుగాను AD ఈజ్ ఈక్వల్ టు X, DB ఈక్వల్ టు X - 2, AE ఈజ్ ఈక్వల్ టు X + 2, EC ఈక్వల్ టు X - 1
అయ్యేట్లుగాను ఉంటే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏడిఈ ఏబిసి త్రిభుజాలు స్వరూపాలు. అందువల్ల ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసి. ఏడి అంటే ఎక్స్, ఏబి అంటే ఏడి డిబిల మొత్తం. ఏడి డిబిల మొత్తం, ఏడీనేమో ఎక్స్, ఇది x-2, మొత్తం వచ్చి 2x-2 ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే x+2 బై ఏసీ. ఏసీ అంటే x+2 ప్లస్ x-1 అంటే 2x+1. ఇది కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2x² ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2x², ఎక్స్లు 2x ఇంటూ 2 4x మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4. సో ఈ 2x² క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఎక్స్ని ఇటు, ఈ 4ని ఇటు తీసుకొస్తే ఎక్స్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ విలువ 4. సో ఇందులో ఎలా చేసాం ఈ లెక్క అంటే ఏడి ఏబీలు సరేఖీయాలు, ఏఈ ఈసీలు సరేఖీయాలు, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కాబట్టి 3 sides ఆర్ ప్యారలల్ టు 3 sides అనే ధర్మాన్ని బట్టి ఈ చిన్న ట్రయాంగిల్ ఏడిఈ, పెద్ద ట్రయాంగిల్ ఏబీసీ స్వరూపాలను గమనించాం. స్వరూపాలను గమనించి ఏడీ బై ఏబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఏసీ వేసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 2/3 తీటా ప్రథమ పాదంలోని కోణం అయితే 2 sec² తీటా ప్లస్ 2 tan² తీటా మైనస్ 7 విలువ ఎంత? సో కాస్ తీటా విలువ ఇచ్చారు, తీటా ప్రథమ పాదంలో అని కూడా చెప్పారు. 2 sec² తీటా ప్లస్ 2 tan² తీటా మైనస్ 7 ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు కాస్ తీటా 2/3 కాబట్టి సీకెండ్ తీటా విలువ ఇచ్చేసినట్టే, అంటే ఈ పార్ట్ విలువ తెలుసు. కానీ tan² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు sec² కాబట్టి దీన్ని కూడా sec²లో రాద్దాం. 2 sec² తీటా ప్లస్ 2 tan² తీటా మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 sec² తీటా ప్లస్ 2 ఇంటూ sec² తీటా మైనస్ 1 మైనస్ 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 sec² తీటా మైనస్ 2 మైనస్ 7 మైనస్ 9. ఇప్పుడు సీకెండ్ తీటా ఎంత? 3/2, దీని గుణకార విలోమం కాబట్టి. సో 4 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9. ఈ 4 ఈ అడుగు 4 కొట్టుకుపోతుంది, 3² అంటే 9, 9 మైనస్ 9 అంటే 0. కాబట్టి దీని విలువ 0. ఇప్పుడు tan 3 తీటాని 3 తీటా లఘు కోణం, అప్పుడు 90 మైనస్ 3 తీటా కూడా లఘు కోణమే. tan 3 తీటా ఈజ్ ఈక్వల్ టు cot 90 degrees minus 3 theta. Therefore, cot 90 degrees minus 3 theta is equal to cot theta plus 6 degrees. పైగా 90 degrees minus 3 theta, theta plus 6 degrees లఘు కోణాలు.
ఇవి లఘు కోణాలు ప్లస్ వాటి కోట యాంగిల్స్ సమానం అంచేత అవి సమానమైన యాంగిల్స్. దేర్ఫోర్ 90 మైనస్ 3 theta ఈజ్ ఈక్వల్ టు theta ప్లస్ 6 degrees. సో 96 degrees ఈజ్ ఈక్వల్ టు 4 theta. theta ఈజ్ ఈక్వల్ టు 24 degrees. కాబట్టి theta యొక్క విలువ 24 డిగ్రీలు. ప్లస్ కాస్ స్క్వేర్ 70 degrees by 2 into sin square 59 degrees plus sin square 31 degrees is equal to 2 by k అయితే k విలువను కనుగొనండి. కాస్ స్క్వేర్ 20 కాస్ 20ని సైన్ 90 మైనస్ 70 యొక్క స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 70 బై 2 ఇంటూ ఈ సైన్ స్క్వేర్ 59 దాన్ని సైన్ 90 మైనస్ 31 యొక్క స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 31 degrees. సైన్ 90 మైనస్ 70 అంటే ఇది సైన్ 90 మైనస్ 70. సో దిస్ ఈజ్ ఇప్పుడు కాస్ స్క్వేర్ 20 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 70 ఉంది ఇక్కడ. ఈ కాస్ 20ని కాస్ 90 మైనస్ 70 అని రాస్తున్నా. కాబట్టి కాస్ స్క్వేర్ 90 మైనస్ 70 ప్లస్ కాస్ స్క్వేర్ 70. కాస్ 90 మైనస్ 70 అంటే సైన్ 70. కాబట్టి సైన్ స్క్వేర్ 70 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 70 degrees బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ 90 మైనస్ సైన్ 90 మైనస్ 31 అంటే కాస్ 31 కాస్ స్క్వేర్ 31 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 31 degrees. ఇది 1 బై 2 ఇంటూ ఈ బ్రాకెట్లో ఒక 1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఈక్వల్ టు 2 by k. సో k ఈక్వల్ టు 4.